26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. ఆషాఢమాసం ప్రారంభం. నూతన వధువు అత్తవారింట నివాసం చేయరాదు. తల్లిగారింటికి వెళ్ళి 1 నెల రోజుల పాటు తల్లిగారింటిలో ఉండి శ్రావణ మాసం ప్రారంభం అయిన అనంతరం తిరిగి వ్రతాలు నోములు అన్నీ పాటించడం కోసం అత్తవారింటికి రావాల్సి ఉంటుంది. ఆషాఢమాసం అనగానే మనకు అనేకం జ్ఞాపకం వస్తాయి. అందులో ఇది మొదటిది. అయితే వీటితో పాటు సమానమైన ఒక వ్రతాలతో కూడుకున్న అంశం కూడా ఉంది. అది వారాహి నవరాత్రులు ప్రారంభం. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు ఎంత ప్రసిద్ధమో ఈనాటి కాలానికి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు కొత్తగా అంతగా పేరు పొంది ఉన్నాయి. అత్యంత పురాతనమైన ప్రాచీనమైన సాధకులకు మాత్రమే పరిమితమైన ఆషాఢ నవరాత్రులు నేటి కాలంలో అనేకులు పాటిస్తున్నారు. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. అయినా కూడా పాటింపులో ఆరంభం చేశాము, గత 2-3 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం అనేటటువంటి వారు ఈ రోజున కలశ స్థాపన చేసి వారాహి నవరాత్రులకు శ్రీకారం చుట్టాలి. 16 నామములతో లేదా గురువుగారు మనకు ఏ విధంగా మార్గాన్ని ఉపదేశం చేశారో ఆ మార్గాన్ని అనుసరించి నిర్ణీతమైన పూజా విధానాన్ని ఒకటిని మనం స్వీకరించవలసి ఉంటుంది. ఏదైనా ఒక క్రమ పద్ధతి, పటం, విగ్రహం, కలశ స్థాపన, యంత్రం. నవరాత్రులలో ఈ 4 మార్గాలు ప్రత్యేకం. ఈ 4ంటిలో ఏ పద్ధతిని మొట్టమొదటిగా మనం ప్రారంభం చేశామో ఆ పద్ధతినే అనుసరించాలి. పద్ధతులను మాటి మాటికి మార్చకూడదు. పటం కావచ్చు, కలశం కావచ్చు, విగ్రహం కావచ్చు, యంత్రం కావచ్చు. ఒక పద్ధతికి మనం బంధింపబడి ఒక మంత్రము, ఒక పద్ధతి, ఒక నియమము, ఇది ప్రధానం. అధశ్చయనము, నేలపైన పడుకోవడం, ఎరుపు రంగు దుస్తులు ధరించడం, పరిమితంగా మాట్లాడడం, సదా నుదుటన బొట్టు పెట్టుకోవడం, దీర్ఘ లఘుశంకాదులు ఏవైనా కలిగినప్పుడు తిరిగి స్నానం చేయడం, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము త్రికాలములలో అర్చన చేయడం, సూర్యాస్తమయం అయిన అనంతరమే రాత్రి అర్చన విశేషంగా భావన చేయడం, ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడడం వారాహి నవరాత్రులలో ప్రత్యేకం. తక్కువగా మాట్లాడడం, తక్కువగా ఆహారం తీసుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందగలుగుతాం. అషాఢాః కామముపయాంతి యజ్ఞం. పూర్వకాలంలో సృష్టి క్రమాన్ని కొనసాగించేటటువంటి ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు ఆషాఢ మాసంలో ఈ సృష్టికి ఆరంభమైనటువంటి మూలభూతమైనటువంటి ఆ బీజాన్ని, ప్రాణశక్తిని ప్రపంచంలో ప్రవేశపెట్టి విస్తృతపరచినట్లుగా మనకు ప్రాచీన వైదిక సంప్రదాయం తెలియజేస్తుంది. అలా ఆ కారణంగా ఈ ఆషాఢ మాసంలోనే సృష్టి క్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కిరిచక్ర రథారూఢ లలితా సహస్రనామావళి కూడా పారాయణ చేస్తూ వారాహి అమ్మవారికి సంబంధించిన అనేక అర్చనలను నేటి కాలంలో అనేకులు చేస్తూ ఉన్నారు. అర్చన సాధారణమైనది, సాధన విశేషమైనది. ఈ సాధనలో కూడా అత్యంత రహస్యమైన గోపనీయమైన తాంత్రిక విధి విధానాలతో నవార్ణభోక్తంగా కూడా పూజలు చేసేవారు ఈనాటి కాలంలో పలువురు సంఖ్య ప్రమాణంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అతి జాగ్రత్తగా పాటించవలసిన నవరాత్రులు వారాహి నవరాత్రులు. వసంత నవరాత్రులు రామ సంబంధితం, సాత్వికం. అలాగే శరన్నవరాత్రులు దుర్గా సంబంధితం, రాజసికం. ఈ రెండూ కాకుండా తామసికమైన రూపంలో ఉండేవే వారాహి నవరాత్రులు కనుక అత్యంత జాగరూకతతో నియమ నిష్టలతో పాటించవలసినవి. సామాన్యులమైన మనమంతా కూడా ఈ నవరాత్రులలో ప్రతిరోజు సూర్యాస్తమయం అయిన తరువాత కాసింత బెల్లము, పాలు, ఈ మిశ్రమాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పించినా కూడా ఇంటిలో ఏ అమ్మవారి చిత్రపటం ఉన్నా కూడా మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.